హాయ్ అండి, అందరికీ నమస్కారం. గ్రౌండ్ అనేది మనం ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే గ్రౌండ్ ఇది, అవునా? 10 రౌండ్లు, 15 రౌండ్లు, 20 రౌండ్లు ఉరుకుతూ ఉంటాం. కానీ అక్కడ అలా ఉండదండి, మనకు గ్రౌండ్ మాదిరి ఉండదు. ఈ గ్రౌండ్ ఏంటంటే అది ఆర్మీ వాళ్ళకు రన్నింగ్ సంబంధించినటువంటి 1600 మీటర్స్ ఉరకాలి కాబట్టి 4 రౌండ్స్ ఉరకాలి. ఇది ఎస్ఎస్జీడీకి సంబంధించినటువంటి గ్రౌండ్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు కదంటే, ఏ బెటాలియన్ చూసుకో, హకీంపేట చూసుకోండి, రామగుండం చూసుకోండి, ఇక రంగారెడ్డి డిస్టిక్ సంబంధించిన గ్రౌండ్ చూసుకోండి, ఆంధ్రాలో చూసుకోండి, ఎక్కడైనా సరే ఏ విధంగా ఉంటుందంటే రోడ్డు మీద కండక్ట్ చేస్తారు వాళ్ళ బెటాలియన్లో. ఆ బెటాలియన్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, అది ఎక్కడ ఏ విధంగా నిల్చోవాలని కూడా చెప్తాను నేను. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయాక మీకు రన్నింగ్ మొదలుపెట్టాక మీరు ఏం చేయాలంటే మొత్తం డౌన్ ఉంటుందండి. మీ టార్గెట్ అనేది 2.5 కిలోమీటర్స్ వరకు వెళ్ళినాక ఏం చేయాలంటే ఆ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు ఒక కాయిన్ ఇస్తారు. ఆ కాయిన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలి. ఆ రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే వెళ్ళేటప్పుడు మొత్తం డౌన్ ఉంటుంది అని చెప్పేసి మేము ప్రాక్టీస్ చేసాం, మేము అతని కన్నా ఎక్కువ ఉరికాం, మేము ఇతని కన్నా ఎక్కువ ఫాస్ట్ ఉరికాం కాదు బాబు. నీ ఫూట్ నువ్వు వేసుకుంటూ వెళ్ళాలి. డౌన్ ఫాల్ ఉన్నప్పుడు కొంచెం లాంగ్ ఫూట్ వేసుకుంటూ స్పీడప్ వెళ్ళినా మంచిదే, కానీ వచ్చేటప్పుడు స్టామినా అనేది నీకు ఎక్కువ కావాలి. ఫినిషింగ్లో నీకు స్టామినా అనేది ఎక్కువ కావాలి, అది ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తుంది. మీకు వచ్చేటప్పుడు ఎత్తు ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాంగ్ ఫుట్ వేసుకుంటూ నీ ఫుట్ వరకు నువ్వు వేసుకోవాలి. నువ్వు పరిగెత్తుతూ ఉంటే మొదట వెళ్ళే పర్సన్ అనేవాడు నీకన్నా ఎక్కువ ఉరుకుతున్నాడా లేదా అనే ఆలోచన నీ మైండ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకో. అతన్ని ఫాలో అవుతూ నీ ఫుట్ నువ్వు వేసుకుంటూ ఫినిషింగ్ అప్పుడు ఎవరిని కూడా నువ్వు అబ్జర్వేషన్లో పెట్టకుండా నీ లెంత్ నువ్వు, వాళ్ళు ఆల్రెడీ టైం చెప్తూ ఉంటారు, టైం అయింది అని చెప్పేసి. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీరు ఏం చేయాలంటే 170 సెంటీమీటర్స్ హైట్ ఉన్న వాళ్ళు లేదా 170, 169 ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే 6 ఫీట్ హైట్ ఉన్న పర్సన్ వెనకాల అస్సలు నిల్చోవద్దు మీరు. ఎందుకంటే నేను పర్సనల్గా లైవ్లో చూజ్ చేసినా కాబట్టి, పేజ్ చేసినా కాబట్టి 170 సెంటీమీటర్స్ హైట్ ఎవరు ఉన్నారో చూజ్ చేసుకోండి, 171 సెంటీమీటర్స్ ఎవరు ఉన్నారో చూజ్ చేసుకొని వాళ్ళు వెనక నిల్చోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి, గుడ్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు అధికారులతో ఇష్టం ఉన్నట్టు వల్గర్గా బిహేవ్ చేయకండి. గ్రౌండ్లాగా మనం బిహేవ్ చేసినట్టు నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మీరు వాళ్ళతో మెదిలే విధానం కానివ్వండి, వాళ్ళని రిక్వెస్ట్ అయితే చేయకండి. మరీ సార్ దండం పెడతా అని కూడా అనకండి. మిమ్మల్ని చూసి వాళ్ళకు మీ కష్టమేందో తెలుసు, పరిగెత్తే కష్టమేందో తెలుసు కాబట్టి యాస్టీజ్గా సార్ ఉంటా అని నిక్కచ్చిగా నిల్చోండి. ఇక చేయలేని పరిస్థితి, ఇక మీరు ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసి అక్కడికి వెళ్ళినాక ఏం చేయలేని పరిస్థితి కదా. డైరెక్ట్ డూ ఆర్ డై, సార్ నాకు ఇది వస్తుంది సార్, నా హైట్ ఉన్నది సార్, నేను కంపల్సరీ ఉంటా సార్ అని చెప్పేసి కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ చేయండి. ఎందుకంటే నువ్వు రిజెక్ట్ అయ్యే పొజిషన్లో ఉన్నావు కాబట్టి. వాళ్ళు ఏం చేస్తారు అంటే పోనీ అని చెప్పేసి నీకు ధైర్యం ఉన్నది కాబట్టి రేపు రోజున హ్యాండిల్ చేయగలుగుతావు అని చెప్పేసి నిన్ను విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జాబులు పోతాయండి. 169.9 ఉన్న వాళ్ళది 170 ఆడికాడికి ఉన్న వాళ్ళని చేస్తే రేపు రోజున రీవెరిఫికేషన్ కానీ రీటెస్ట్ కానీ చేస్తే మెడికల్ అప్పుడు కానీ వాళ్ళ జాబ్స్ పోతాయండి. ఆ రోజు ఎవరు తీసుకున్నారు, ఆ రోజు ఎవరు డ్యూటీ పడ్డదని చెప్పేసి అంటే వాళ్ళ జీవితం అనేది స్పాయిల్ అవుతుందా కాదా? ఎక్కడ గ్రౌండ్ అయినా అదే, నువ్వు ఎక్కడైనా ప్రాక్టీస్ చేస్తావో ఆ ప్రాక్టీస్ తగ్గట్టు వెళ్తూ ఉండు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే చెస్ట్ దగ్గర మీకు ఒక విషయం ఏం చెప్పాలి, చెస్ట్కి సంబంధించి నిప్పుల్స్ కింద పెడతారండి. పెట్టినప్పుడు మొత్తం బెండ్ చేయాలి బాడీని వెనుకకు. నిప్పుల్స్ పైన పెట్టినప్పుడు నీకున్న ల్యాట్స్ అనేది తీయాలి. కొంతమంది రన్నింగ్ చేయడం వల్ల చెస్ట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ 20 రోజులు 30 రోజుల వ్యవధి ఉంది కాబట్టి సంబంధిత జిమ్ సెంటర్లోకి వెళ్ళి ఆ జిమ్లలో పౌడర్ తీసుకోండి. వేవ్ ప్రోటీన్ అని ఉంటుంది, ఫ్యాట్ ప్రోటీన్ కాదు. వేవ్ ప్రోటీన్ అనేది ఓన్లీ మజిల్కి సంబంధించింది. అది పొద్దున నీళ్ళల్లో తాగి గ్రౌండ్కి వెళ్ళండి, తర్వాత వచ్చినాక తాగండి పాలల్లో. మళ్ళీ ఈవినింగ్ టైంలో గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు తాగండి, మళ్ళీ పడుకునేటప్పుడు తాగండి. ఎందుకంటే ప్రోటీన్ అనేది తీసుకుంటే వితౌట్ మీరు ఇట్లా యాక్టివిటీస్ అనేది చేయకుంటే, ఎక్సర్సైజ్ అనేది చేయకుంటే మీకు ఫ్యాట్లో కానివ్వండి మీకు స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ మీరు ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నారు, యాక్టివిటీస్ అనేది చేస్తున్నారు కాబట్టి మీకు అవసరం లేదండి. మీకు ఎటువంటి 20-30 రోజులు వాడతారు, తర్వాత వాడరు. ఎందుకంటే చెస్ట్ రన్నింగ్ చేసి హైట్ ఉన్నప్పటికీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దయచేసి టేపును పెట్టి ముందు కొలిచేవానికి అబ్జర్వ్ చేయండి. నిపుల్స్ కింద పెడితే మొత్తం ఛాతీని బెండ్ చేయండి, నిపుల్స్ పైన పెడితే ల్యాట్స్ తీయండి. ఇంకా గ్రౌండ్ల గురించి చెప్పండి సార్, ఆ గ్రౌండ్ ఎక్కడ, ఈ గ్రౌండ్ ఇక్కడ అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఏ గ్రౌండ్ అయినా ఏం కాదు. మీరు చంద్రయానగుట్ట కానీ హకీంపేట కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి నాకు కింద ఇన్స్టా లింక్ ఇస్తా, ఇన్స్టా లింక్ ద్వారా నాకు కాల్ చేయండి. నాకు సంబంధించిన ఫ్రెండ్స్ అందులో ఉన్నారు. మీకు ఏదో ఒకటి
ఫలానా వ్యక్తి వచ్చిండు భయపడొద్దని చెప్తాడు తప్ప నీకు ఏ దొబ్బేయడు అలాగ తీసుకపోయి. అర్థమైందా? మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. గ్రౌండ్ ఏదైనా సరే నీ ప్రాక్టీస్ నువ్వు నమ్ముకో. ఎదుటి వ్యక్తి ఉరికిని అని చెప్పేసి వాని ఎంబడి అసలు ఉరకకు. గ్రౌండ్ ఏదైనా కంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ దగ్గర, స్టాండర్డ్ టెస్ట్ దగ్గర అధికారులతోని మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి, ఆ చెస్ట్ కొలిసేటప్పుడు కొంచెం పౌడర్ క్యారీ చేసి ఆ సంకలల్లా కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, వాళ్ళకి ఇంప్రెషన్ ఇచ్చేటట్టు చూడండి. వాళ్ళకి కంపు ఉరికి 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 వాళ్ళకి గుడి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది అనుకోని నాన్నే వస్తారు. ఆర్మీ క్యాండిడేట్ రిజెక్ట్ అవ్వడం జరిగింది. అంటే రన్నింగ్ ఉన్నప్పటికీ అన్నిట్లలో అదృష్టం కూడా ఉండాలి, మీకు గుడ్ ఇంప్రెషన్ కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.